ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున రఘురామరెడ్డి సార్, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి సుధాకర్ సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి. రఘురామరెడ్డి సారే గెలుస్తారు. ఎందుకంటే అభివృద్ధి చేసినారు. మాది చిన్న ఒక గ్రామం, కదరపల్లె గ్రామం అని 14 కోట్లు నిధులు వచ్చినాయి మాకు. మా ఊరికి జరిగినంత అభివృద్ధి ఏ ఊరికి జరగలే. పెద్ద అయినా కూడా చాలా మంచివాడు. ఫ్యూచర్లో కూడా అతను 20 నుంచి 35,000 మెజారిటీతో గెలుస్తాడు. ఈసారి కూడా సుధాకర్ యాదవ్ గెలిచేది అంత భ్రమ. ఏమి అభివృద్ధి ప్రతి పల్లెల్లో పోండి, గ్రామాల్లో పోండి, లేడీస్ అంతా జగన్కి వేస్తారు. వీళ్ళు చెప్తున్నారు కొంతమంది సరిపోయిన వాళ్ళు, అవన్నీ ఏంలే జగన్ సార్ ఏం తక్కువ చేశారు? అమ్మబడి వేసినారు, ప్రతి పథకం ఉంది. చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేసినారు? ఆ 5 ఏళ్లలో ఇతను సుధాకర్ యాదవ్ మన గ్రామాలకు ఏమైనా చేసినాడు? మైదుకూరు నియోజకవర్గానికి ఏం చేయలే. ఇప్పుడు మా రఘురామరెడ్డి సారు కాలేజ్ తెచ్చినాడు, కాలేజ్ అభివృద్ధి వచ్చింది. మార్కెట్ కడతారు మైదుకూరులో, సంత తీసుకొని పోయి రోగాలు వస్తాయంటే నంద్యాలలో ఊరు బయట పెట్టారు. చేస్తారు, అభివృద్ధి చేయలేదని ఎవరు చెప్పడంలే. ప్రతి గ్రామంలో అమ్మబడి ఇది స్కూల్స్ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో పండి గవర్నమెంట్ స్కూల్ అని ఎవరు చూడడాయి, ప్రైవేట్ స్కూల్ అన్నీ చూస్తారు. ప్రతి రోడ్లు కానీ, కుళాయిలు కానీ, లైట్లు కానీ, కరెంట్ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. జగన్ సారు 7 సీట్లు మళ్ళీ వస్తాయి. ఎంపీ సార్ 2,50,000తో మళ్ళీ గెలుస్తారు. పొట్టూరు మా కడప జిల్లాలో 2,50,000 మెజారిటీ తగ్గదు. రఘురామరెడ్డి సారు 7 మంది ఎమ్మెల్యేలు కూడా భారీ మెజారిటీతోనే గెలుస్తారు. టీడీపీ అనేది 0, ఏ సీట్ రాదు మా నియోజకవర్గాల్లో. 7 త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ నుండి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్, అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇంతకుముందు ఏమనుకున్నామంటే రాజమల్ల సార్ చేసిన పనులన్నీ కొంచెము మంచిగానే అనిపించినాయి. ఈ వచ్చిన 5 ఏళ్లలో ఆ సార్ చేసిన పనికి మేము కూడా అతనికి ఓటు వేయకూడదు అనుకున్నాము. ఇప్పుడు అదేవిధంగా ఏమనుకున్నామంటే వరదారెడ్డి సార్ని ఎందుకు ఎన్నుకోవాలా అనుకున్నామంటే ఈ చేసిన అరాచకాల వల్ల మేము చాలా ఇబ్బందులు పడినాం. అదేవిధంగా పొద్దుటూరులో ఉండే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడినారు. చేసిన పనులు కూడా సక్రమంగా లేవు. అదేవిధంగా వాళ్ళ బామర్ది బంగారెడ్డి చేసిన పని కూడా మాకు నచ్చడం లేదు. ఎందుకంటే అది నేను ఎందుకు చెప్తున్నానంటే మాది ఈయనే వాజ్పేయి నగరు. ఆ వాజ్పేయి నగర్ కూడా మా ఇల్లు ఉన్నాయి. ఇల్లు కూడా కొట్టేసి మమ్మల్ని ఏ విధంగా హింసలు పెట్టినాడు. కాబట్టి మేమైతే తెలుగుదేశానికే ఓటు వేయాలనుకున్నాము. వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయకూడదు అనుకున్నాము. ఈసారి కూడా తను గెలవకూడదు అనే ఉద్దేశంతో మేము వరదారెడ్డి సార్ను భంగపడి తెచ్చుకున్నాం పొద్దుటూరు నియోజకవర్గానికి. అయితే ఓవరాల్గా చెప్పండి బ్రో, మీకు ఈ 5 ఇయర్స్లో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? ఫస్ట్ అయితే అమ్మఒడి అన్నాడు, బాగుంది. అమ్మఒడి 15,000 అన్నాడు. 15,000 తర్వాత 13,000కి వచ్చేసింది. అది ఓకే, దానికి బాగలేదు. ఈ మద్యపానం నిషేధం అనేది మాకు చాలా ఎఫెక్ట్ కొట్టింది. చాలామంది చనిపోతున్నారు. ఆ మద్యపానం అనేది నాసిరకమైన మందు అమ్మినాడు. ఆ మందు వల్ల జనాలు చచ్చిపోతున్నారు. అదేవిధంగా వికలాంగులకు కానీ త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాచమల్లి మీద అభిమానం, వైఎస్ఆర్ మీద అభిమానం. అదే చెప్పండి తాతయ్య, అంటే మీకు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ మీద అంత బలమైన నమ్మకం ఏంటి? ఈసారి సార్ యొక్క గెలుపుకి అంతగా దోహదపడే అంశాలు ఏమున్నాయి? మీకు 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్లు కానీ అందరి సరైన సమయంలో దాని గురించి ఏమి ఇబ్బంది లే. అన్ని పథకాలు ఇంకా ఎన్ని. త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్, అట్లాగే తనకు ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి అయితే
రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అయితే 100% గెలుపండి. మూడోసారి హ్యాట్రిక్ పక్కా అతను గెలుపుతున్నారు. వరదరాల రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఉన్నారు కూడా. కానీ అతనికి ఓట్లు ఏంటికి వేయారంటే అతని వల్ల ప్రొద్దుటూరు అభివృద్ధి జరిగింది ఏం లేదు. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మీరు కళ్ళ ముందర చూస్తున్నారు, మీదైతే ఎవరో నాకైతే తెలియదు. డివైడర్లు కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, నీళ్ళ వసతి కానివ్వండి, బ్రిడ్జి వసతి కానివ్వండి, చాలా చేసినారు. అతను బీదలకు కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎవరన్నా అతని దగ్గరికి వెళ్ళి సాయం కోరినా కూడా ఇస్తున్నారు. చెప్పండి సార్, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎలక్షన్స్లో ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరపున రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్, అట్లాగే తనకు ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి వరదరాజులు సార్ పోటీ చేస్తున్నారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? అసలు వీళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. మరి ప్రొద్దుటూరు విషయానికి వస్తే తెలుగుదేశంలో బహుగుణగా 5 మంది నాయకులు ఉన్నారు. ఒక సురేష్ నాయుడు గారు, వరదారెడ్డి గారు, తర్వాత విఎస్ ముక్తార్ గారు, లింగారెడ్డి సార్ గారు, ఇంకొకరు ఒక ప్రైవేట్గా ఉన్నారు. ఆ 5 వ్యక్తుల్లో ఎవరికి టికెట్ వస్తుంది? ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అది ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి మీకా నా కానీ పోటా పీయడమే ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు ఒక సర్వే మీద వరదారెడ్డి గారికి ఇస్తే బాగుంటుంది, వరదారెడ్డికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం నాయకులు ఉన్నారు, తెలుగుదేశం కనీసం ప్రజలు కూడా ఉన్నారు, బ్రహ్మరథం పడుతున్నారని చాలామంది అంటున్నారు. ఈక్వైజేషన్ ఇటు టీడీపీ ఇటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈక్వల్గా ఉంది. కానీ ప్రొద్దుటూరు విషయానికి వస్తే వరదారెడ్డి గారు మంచోళ్ళే, కానీ ఆయన వయసు చాలా చెడ్డది. వరదారెడ్డి గారు మంచోళ్ళే, ఆయన వయసు చాలా చెడ్డది. ఎందుకంటే 80 ఇయర్స్ వస్తే సెంట్రల్ లెవెల్లో ఓట్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు. అలాంటి వయసు ఎక్కువ ఉన్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడమే చాలా బుద్ధి తక్కువ. మా జనరేషన్లో యువకులు చంద్రబాబు వయసు కూడా 70% వచ్చింది. సో దాన్ని మీరు ఎలా అంటారన్నమాట చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ అని ఇచ్చారు, కానీ ఆ వయసును బట్టి కూడా ఆయన తిరగాల. రేపు ఆయన ఒకవేళ ఎలక్షన్లో గెలిచా అనుకోండి, యువకులకు ఏమైనా సాధించాలా అనే విషయాన్ని ఆయన మంచోడే. 25 ఏళ్ళు సంసారం చేశాడు ప్రొద్దుటూరు. 25 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎటువంటి కీడు చేయలే, ఎటువంటి మంచి చేయాలని అనడం లే.